పూర్ణం బూరెలంటే చాలామంది నూనెలో దేవడమే అనుకుంటారు. కానీ పూర్ణం బూరెల్ని నూనె లేకుండా ఈ విధంగా గుంత పొంగనాల గిన్నెలో కూడా వేసుకోవచ్చు. మరి ఆయిల్ ఎక్కువగా అవ్వకుండా చక్కగా తక్కువ నూనెతో టేస్టీ అయిన ఫుడ్ అయితే తయారు చేసుకోవచ్చు. మరి పూర్ణం బూరెల్ని గుంత పొంగనాల గిన్నెలో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే ఇక్కడ దోసల పిండిలో నుండి మనకి సరిపడనంత పిండి అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కావాల్సినంత పిండి అయితే తీసుకుని దీంట్లో కొంచెం సాల్ట్ అయితే కలుపుకోవాలండి. నేనైతే ఇది గ్రైండర్లో రుబ్బిన పిండి ఈ విధంగా పూర్ణాలకైతే ఉపయోగిస్తున్నాను. అప్పటికప్పుడు రుబ్బిన పిండితో పూర్ణాలు వేసుకుంటే చాలా బాగుంటాయి. దోసల పిండి ఇంక ఇందులో ఏం కలపలేదండి. ఆ తర్వాత నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండితో పూర్ణాలు వేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి, అలాగే చాలా బాగుంటాయి. ఈ విధంగా సాల్ట్ అయితే కలుపుకోవాలి. ఇంకా ఇందులో ఏమాత్రం ఏమీ వేసుకోకూడదండి. ఇంకా తినే సోడా వేసుకుంటారు చాలామంది, అవి అస్సలు వేసుకోకూడదు. ఇలా అయితే మనం పిండిలో సాల్ట్ అయితే కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాము. ఆ తర్వాత పూర్ణం అయితే తీసుకుందాము. నేనైతే ఈ విధంగా పూర్ణాన్ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. నాకు కావాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా నేను ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇదైతే నేను మనకి కావాల్సినంత అయితే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇది చూసారు కదా, మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పూర్ణాన్ని తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు పూర్ణం బూరెలు కానీ లేదా బొబ్బట్లు కానీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది మీకు వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి. ఇలా పూర్ణాన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే తినాలనిపించినప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం పూర్ణాన్ని తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఇది మనకి దాదాపు నెల రోజుల పైనే ఉంటుందండి. ఏమాత్రం పాడవదు, వట్టిదే కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా తయారు చేసి పూర్ణాన్ని ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. అవసరమైనప్పుడు వాడుకుంటాను. తర్వాత మనకి కావాల్సినంత అయితే పూర్ణాన్ని ఈ విధంగా తీసుకుని మనకి ఎంత సైజు అయితే ఉండలు కావాలో అంత సైజు ఉండలు అయితే తయారు చేసుకోవాలి. మనం గుంత పొంగనాల గిన్నెలో వేస్తున్నాం కాబట్టి చిన్న సైజు ఉండలు అయితే తయారు చేసుకోవాలి. పెద్ద సైజు అయితే గుంత పొంగనాల గిన్నెలో కుదరదు కాబట్టి చిన్న సైజు అయితే ఉండలుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఆయిల్ ఫుడ్ తింటున్నామనే ఫీలింగ్ అస్సలు రాదండి. ఏమాత్రం ఆయిల్ అనేది లేకుండా చక్కగా ఈ విధంగా తయారు చేసుకుంటే హెల్తీగా ఎన్నైనా తినేయచ్చు. డీప్ ఫ్రై అంటే ఆయిల్ కాబట్టి చాలామంది జంకుతారండి తినడానికి. కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్కగా ఎన్నైనా తినొచ్చు, చాలా బాగుంటాయి. మనకి నూనెలో వేయించిన వాటికి వీటికి ఏమాత్రం తేడా అనేది ఉండదండి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా చిన్న సైజు ఉండల మాదిరిగా అన్నీ కూడా ఇలా తయారు చేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఆయిల్ ఫుడ్ తింటున్నామనే ఫీలింగ్ అయితే ఉండదు. చక్కగా ఎన్నైనా సరే తినొచ్చండి. చక్కగా మనకి డీప్ ఫ్రై అనేది లేకుండా ఈ విధంగా తక్కువ నూనెతో ఎక్కువ హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా పూర్ణం ఉండలు అయితే తయారు చేసేసుకుంటున్నాను. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని అయితే పూర్ణం బూరెలు అలాగే బొబ్బట్లు కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఈ విధంగా అన్ని ఉండలు అయితే తయారు చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం పూర్ణాలు అయితే ఏ విధంగా వేసుకోవాలో మీకు గుంత పొంగనాల గిన్నెలో చూపిస్తానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం పూర్ణం బూరెలు అయితే వేసేసుకుందాం. మనకి ముఖ్యంగా కావాల్సింది గుంత పొంగనాల గిన్నె అండి. ఇప్పుడు మనం పూర్ణం బూరెలు ఇందులో వేసుకోబోతున్నాము. అలాగే పిండి ముద్దలు అయితే మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పూర్ణాన్ని, అలాగే పిండిని కూడా ఉప్పు కలిపేసి ఈ విధంగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మీకు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ గిన్నెకి ఆయిల్ అంతా కూడా అప్లై చేసేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసేయాలి లోపలంతా కూడా. మనకి పిండి మనం వేసే గుంతల్లో ఇలా అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందాం. ఈ విధంగా స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి. ఇప్పుడు ఇది కొంచెం వేడవనిద్దాం. ఈ విధంగా పూర్ణం బూరెలు తయారు చేసుకోవడం వల్ల చాలా
టేస్టీగా ఉంటాయండి. అలాగే ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. చాలా మంది డీప్ ఫ్రై చేయాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అటువంటి వారి కోసం ఈ విధంగా అయితే పూర్ణం బూరెలు అయితే వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి ఆయిల్ అయితే వేడవుతుంది కదా, కొంచెం తడి అయితే ఉంది, అందుకని పెట్టుకోమంటుందండి. ఇప్పుడైతే మనం ఇది వేడైన తర్వాత పిండి అయితే వేసుకుందాం. మనం డైరెక్ట్గా పిండి ముద్దని ఇందులో వేసుకుని తిప్పుకుని వేసేసుకోవచ్చండి. లేదంటే కనుక ముందు పిండి వేసుకుని ఆ తర్వాత పిండి ముద్ద ఈ పూర్ణాన్ని పెట్టుకున్న తర్వాత ఆ పైన పిండి కూడా వేసుకోవచ్చు. కానీ మీకు 2 విధాలుగా కూడా చూపిస్తాను చూడండి. ముందైతే ఒక పూర్ణ ముద్దనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో డిప్ చేసుకుందాము. ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము. మనకి ఇప్పుడు పిండి అయితే ఉంది కదా, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న పూర్ణాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో ఇలా అయితే డిప్ చేసేసుకుందాము. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా గుంత పొంగనాల గిన్నెలో అయితే వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా అయితే వేసేసుకోవాలి. మీకు ఇంకొకలా కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ముందుగా కొంచెం పిండి అయితే తీసుకున్నాను, ఇందులో సగం వేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ఈ పూర్ణాన్ని దీనిపైన ఇలా వేసుకుందాము. ఆ తర్వాత పైన పిండి అయితే ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే వేసేసుకోవాలి. మనం ముందుగా పిండి వేసి ఆ తర్వాత పూర్ణం పెట్టింది అయితే ఇలా వచ్చింది కదండి. మనం ముందుగా డిప్ చేసింది అయితే ఈ విధంగా వచ్చింది. మనం ఎలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా వేసేసుకుందాము. చూడండి, ఇలా అయితే మొత్తం వేసేసాను. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే ఈ విధంగా వేసుకుందాము. చూసారా, ఎక్కువ ఆయిల్ అనేది పట్టకుండా నూనెలో డీప్ ఫ్రై చేయకుండా పూర్ణం బూరెలు ఈ విధంగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. మనం వీటిని తక్కువగానే ఆయిల్ వేసి కాల్చుతున్నాం కాబట్టి మీరు నెయ్యి కూడా వేసి కాల్చుకోవచ్చండి, చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసి కొంచెం సేపు అయితే వేగనిచ్చి తర్వాత అయితే మనం వేరే వైపుకి తిప్పుకుందాము. ఇవి ఒక పక్క అయితే చక్కగా కాలిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని రెండో పక్కకైతే తిప్పేసుకుందాము. చూడండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి. ఈ విధంగా అయితే రెండో వైపుకి తిప్పేసుకోవాలి. మనకి పూర్ణం బూరెలు తయారు చేసుకున్నప్పుడు పూర్ణం బయటకు వచ్చేస్తే ఆయిల్ అంతా పాడైపోతుంది అనేసి అనుకుంటూ ఉంటాం కదా, అటువంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి. చూడండి, చక్కగా మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఇదే విధంగా అన్నీ కూడా ఇలా అయితే తిప్పేసుకోవాలి. ఒక పక్క నుంచి ఇలా అంటే ఇది కొంచెం పైకి అయితే లేస్తుంది. దీన్ని అయితే ఈ విధంగా టర్న్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే రెండో పక్కకి తిప్పేసుకోవాలి. మధ్యలో అయితే మంట ఎక్కువగా తగులుతుంది కాబట్టి ఇవైతే త్వరగా వేగిపోతాయి. సైడ్లో ఉన్నవి కొంచెం మంట తక్కువగా తగులుతుంది కాబట్టి మనకి ఇది వేగడానికి అయితే టైం పడుతుంది. కాబట్టి మనం ఈ వేగిన తర్వాత మధ్యలోవి చివరివి మధ్యలోకి అయితే మార్చేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే వీటిని అన్నిటినీ కూడా తిప్పేసుకోవాలి. చూడండి, మనకి బూరెలు అనేవి చక్కగా తయారైపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము. చూసారు కదా, రెండు పక్కల కూడా చక్కగా కాలిపోయాయండి. ఈ విధంగా రెండు పక్కల వేగిపోయాయి కదా. ఇప్పుడైతే మనం వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అయితే వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాల గిన్నెలో బూరెలు అయితే రెడీ అయిపోయాయి. మరి ఇవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి టేస్ట్ అయితే చేసి చూద్దాము. కొంచెం వేడిగా అయితే ఉన్నాయండి, మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూసారా ఏ విధంగా వచ్చాయో. ఇదిగోండి, చాలా బాగా వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, ఆయిల్ ఎక్కువగా డీప్ ఫ్రై అనేది లేకుండా చక్కగా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఫుడ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఆలోచన ఉంటే చాలండి, చక్కగా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. గుంత పొంగనాల గిన్నెలో పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. మరి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.